హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక థ్రెడ్ బ్యాంగిల్స్. ఈరోజు అయితే మీకు టిక్టాక్ క్లిప్ మేకింగ్ అండ్ డిజైనింగ్ అయితే చూపిస్తానండి. థ్రెడ్ని ఎలా ర్యాప్ చేసుకోవాలి, అలాగే డిజైన్ ఎలా వేసుకోవాలో కూడా చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ విధంగా టిక్టాక్ క్లిప్ అయితే తీసుకోండి. మధ్యలో మనకి ఐరన్ది ఉంటుందండి క్లిప్ అనేది, అదైతే ఫస్ట్ రిమూవ్ చేసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా రిమూవ్ చేసుకోవాలనేది. ఫస్ట్ అయితే మనం క్లిప్ని ఈ విధంగా తీసుకొని ప్రెస్ చేస్తూ బయటకు అనేది తీసుకోవాలండి. ఒక సైడ్ ప్రెస్ చేసి తీసుకోవాలి. ఇదైతే పక్కన పెట్టుకున్నానండి క్లిప్ని. పైన ఇప్పుడు మనకి ప్లాస్టిక్ ఉంది కదండి, దీనిపైన మనం థ్రెడ్ని ర్యాప్ చేసుకోవాలండి. ఫస్ట్ అయితే నేను B7000 గ్లూని మిడిల్లో నుంచి అప్లై చేస్తున్నానండి. మనకి క్లిప్ బ్యాక్ సైడ్ నుంచి అయితే నేను ఫస్ట్ థ్రెడ్ని ర్యాప్ చేసుకొని చూపిస్తానండి. థ్రెడ్ అయితే నేను 20 లైన్స్ తీసుకున్నానండి. తీసుకొని సేమ్ అండి సారీ పిన్కి థ్రెడ్ని ఏ విధంగా ర్యాప్ చేస్తామో అదే విధంగా ర్యాప్ చేసుకోవాలి. నేనైతే బ్యాక్ సైడ్న మిడిల్లో నుంచి గ్లూ అయితే అప్లై చేసుకొని థ్రెడ్ని అయితే ఈ విధంగా స్టిక్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత ఒక పావు గంట అయినా ఉంచాలండి. బాగా డ్రై అవ్వాలండి. డ్రై అయితేనే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. ఈ విధంగా డ్రై అయిన తర్వాత నేను చూపిస్తున్న విధంగా అండి ఇలాగా మనకి పల్చగా అండి మనం చూడండి వేలతో నేను నీట్గా ప్రెస్ చేసుకుంటూ పల్చగా చుట్టుకోవాలండి. మనం సారీ పిన్కి ఏ విధంగా చుట్టుకుంటామో మీకు తెలుసు కదండి, ఆల్రెడీ నేను వీడియో కూడా చేశాను. ఎవరైనా సారీ పిన్ ర్యాపింగ్ అయితే చూడకపోతే ఒకసారి అయితే వెళ్ళి చూడండి, నా ఛానల్లో అప్లోడ్ చేశాను. ఈ విధంగా అండి మనం చుట్టూను థ్రెడ్ని పోగులు లేకుండా ఒకదాని మీద ఒకటి థ్రెడ్ రాకుండా నీట్గా అండి పల్చగా చేత్తో అనుకొని దారాలన్నీ కూడా ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా చూసుకోవాలండి. ఒకదాని మీద అయితే ఒకటి రాకూడదు. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో, చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇలా నీట్గా అండి థ్రెడ్ని బాగా కింద వరకు చుట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా చూడండి, అలా నీట్గా అండి మొత్తం అలాగే నీట్గా చుట్టుకోవాలండి. మనకి చూడండి పైన కూడా థ్రెడ్ ఎంత నీట్గా కనిపిస్తుందో ఒకదాని మీద ఒకటి అయితే రావట్లేదండి, చాలా నీట్గా వస్తుందండి. ఈ విధంగా అయితే చివర్లో మనం థ్రెడ్ని వేలతో లాగుతుండాలండి. చుక్కులు పడిపోతుంటుంది కాబట్టి నీట్గా లాగుతూ మెల్లగా చుట్టుకోవాలండి. అప్పుడే ఫినిషింగ్ అనేది బాగుంటుంది. థ్రెడ్ పైన గ్లూ అప్లై చేసి కొందన్స్ కూడా అప్లై చేసేటప్పుడు స్టిక్గా ఉంటాయండి, మనకి ఊడిపోకుండా బాగుంటుంది, స్టిఫ్గా ఉంటాయి. ఒకసారి అయితే చూడండి. ఈ విధంగా అయితే నేను లాస్ట్ వరకు అయితే కింద వరకు అయితే ఈ విధంగా ర్యాప్ చేసుకున్నానండి. మనం కింద వరకు చుట్టుకోకూడదండి. ఒకసారి నేను చూపిస్తాను చూడండి ఎక్కడి వరకు చుట్టుకుంటున్నాను ఏంటి అనేది. ఈ విధంగా అయితే చుట్టుకోవాలండి. చుట్టుకున్న తర్వాత బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తున్న విధంగా గ్లూ అప్లై చేసి క్రాస్గా అయితే స్టిక్ చేసుకోవాలండి. థ్రెడ్ని స్ట్రైట్గా అయితే స్టిక్ చేసుకోకండి. ఈ విధంగా క్రాస్గా స్టిక్ చేసుకొని బాగా డ్రై అయిపోవాలండి. డ్రై అయిన తర్వాత మనం మిగిలిన థ్రెడ్ని కట్ చేసుకోకుండా అలాగే ఉంచుకోవాలండి. ఉంచుకొని ఈ విధంగా ప్లాంక్ తీసుకొని ఈ విధంగా నేను పెట్టుకున్నానండి క్లిప్ని. మనకి పైన సైడు థ్రెడ్ మనం ర్యాప్ చేసుకోలేదు కదండి, అక్కడైతే ఈ విధంగా కొంచెం గ్లూని ఎక్కువగానే అప్లై చేసుకొని మిగిలిన థ్రెడ్ని అయితే కట్ చేయకుండా ఈ విధంగా ఉంచుకొని చివర్లా ఉంటుంది కదండి, థ్రెడ్ చివర్లో మనకి ఈక్వల్గా ఉన్నట్టుగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్నాక నేను చూపిస్తున్న విధంగా సమానంగా పల్చగా ఉండాలండి. పల్చగా ఉండేదాన్ని థ్రెడ్ని మనం పైన గ్లూ అప్లై చేసాం కదండి, గ్లూ అప్లై చేసిన మీదనే ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత పక్కన కొంచెం మనం థ్రెడ్ ఉంచుకొని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసుకోవాలండి. మళ్ళీ అదే థ్రెడ్ని తీసుకొని మళ్ళీ చివర్లో నేను చూపిస్తున్న విధంగా పల్చగా చేసుకొని మిగిలిన టిక్టాక్ క్లిప్ పైన అయితే మిగిలిన దాని మీద అయితే స్టిక్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ సైడ్కి ఎంత కావాలంటే అంత ఉంచుకొని రిమైనింగ్ థ్రెడ్ని కట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. సేమ్ అండి ఇప్పుడు ఇటు సైడ్ కూడా అలానే పెట్టుకొని అయితే నేను చూపిస్తానండి. ఒకసారి చూడండి. సేమ్ 2 సైడ్స్ కూడా అలా చేసుకున్న తర్వాత ఈ థ్రెడ్ అయితే మనకి ఎంత కావాలో మనం బ్యాక్ సైడ్ పెట్టుకోవాలి కదండి. ప్రెస్ చేసుకోవడానికి మనకి ఎంత అవసరమో అంత ఉంచుకోవాలండి. మిగతాదంతా కట్ చేసేసుకోవాలండి. చూడండి ఇలా కట్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అయితే గ్లూ అయితే అప్లై చేసుకుంటున్నానండి నేను. చూడండి ఒక సైడ్ అయితే అప్లై చేసుకొని ఈ రిమైనింగ్ థ్రెడ్ని మీరు వేళ్ళతో అయినా ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవచ్చండి లోపలికి, లేకపోతే పిన్ ఏదైనా ఉన్నా దాంతో అయినా పెట్టుకోవచ్చండి. నేనైతే వేళ్ళతోనే చూపిస్తున్నాను. ఇలాగ లోపలికి గట్టిగా ప్రెస్ చేసేసుకోవాలండి.
చేసుకుంటే ఫినిషింగ్ అనేది బాగుంటుందండి. ఒకసారి అయితే చూడండి, నేను చూపిస్తున్న విధంగా మనం ప్రెస్ చేసేసుకోవాలండి లోపలికి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. లోపలికే ఉండిపోతుందండి థ్రెడ్ అనేది, మనకి బయటకు కూడా నీట్గా కనిపిస్తుంది. ఈ విధంగా ప్రెస్ చేసుకోండి. ఇంకా అటు సైడ్ కూడా అలానే చేసుకోవాలండి. ఇటు సైడ్ కూడా గ్లూని అయితే అప్లై చేసుకోండి. ఒకసారి చూడండి నేను ఏ విధంగా చేస్తున్నానో మీకు చూపిస్తున్నానండి. ఈ విధంగా అయితే గ్లూని అప్లై చేసుకొని ప్రెస్ చేసేసుకోవాలండి లోపలికి. మనకి ఉన్న థ్రెడ్ని అంతా లోపలికే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి బాగుంటుందండి ఫినిషింగ్ అనేది. ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ సైడ్ ఉన్న థ్రెడ్ని అయితే ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత చూడండి ఎంత బాగా వచ్చిందో ర్యాపింగ్ అనేది. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ఐరన్ తీసాం కదండి క్లిప్ని, ఆ క్లిప్ని అయితే మళ్ళీ అందులోకి అయితే పెట్టేసుకోవాలండి. మనం ఈ ప్లాస్టిక్ ఉంది కదండి పైన, దీంట్లోకి అయితే ఈ విధంగా పెట్టేసుకోండి. అంతేనండి, క్లిప్ అనేది మనకి ర్యాపింగ్ అయితే పూర్తయింది. పైన ఏ విధంగా డిజైన్ చేసుకోవాలనేది మీకైతే చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ విధంగా తీసుకోండి, గ్లూని తీసుకోండి, ఫ్యాబ్రిక్ గ్లూని తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత నేనైతే 4x4 వైట్ స్క్వేర్ కుందన్స్ అయితే తీసుకున్నానండి. ఈ స్క్వేర్ కుందన్స్ కూడా ప్లెయిన్ ఉంటాయి కదా మనకి, అవి అయితే తీసుకున్నాను. నెక్స్ట్ 3mm రెక్టాంగిల్ కుందన్స్ అండి, బ్లూ కలర్ కుందన్స్ అయితే తీసుకున్నాను నేను. ఒకసారి అయితే చూడండి ఈ విధంగా అండి, మనకి 4x4 స్క్వేర్ కుందన్కి 2 సైడ్స్ కూడా ఈ విధంగా అయితే స్టిక్ చేసుకుంటున్నాను. ఒకసారి అయితే మీరు చూడండి, చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆ రెండిటికి మిడిల్లో నేను మళ్ళీ గ్లూని అయితే అప్లై చేసుకుంటున్నానండి. గ్లూని అప్లై చేసుకొని 3mm రౌండ్ వైట్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నానండి అక్కడ. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకొని మళ్ళీ అండి మనకి రెక్టాంగిల్ కుందన్స్ ఉన్నాయి కదండి, అవి క్రాస్గా వచ్చేలాగైతే స్టిక్ చేసుకోవాలండి. అందుకోసం మళ్ళీ నేను కింద అయితే గ్లూని అప్లై చేసుకొని క్రాస్గా వచ్చేలా పెట్టుకుంటున్నాను. వాటి క్రాస్గా వచ్చేటప్పటికి మిడిల్లో మనకి 3mm కుందన్ అయితే వస్తుందండి. చూడండి ఈ విధంగా వస్తుందండి మనకి. మళ్ళీ వీటి సైడ్స్కి మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో కూడా గ్లూని అయితే అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని 4x2 స్క్వేర్ కుందన్ అయితే ఈ విధంగా స్టిక్ చేసేసుకోండి. చూడండి నేను చూపిస్తున్నాను కదండి, ఎప్పుడైనా సరే చూస్తేనే అర్థమవుతుందండి. చెప్పేదానికన్నా చూసేటప్పుడే మనకి నీట్గా అర్థమవుతుందండి. మళ్ళీ ఈ క్రాస్గా పెట్టుకున్నాం కదండి ఇంటూలాగా, దాని కిందన కూడా అండి గ్యాప్లో మళ్ళీ గ్లూ అప్లై చేసి 4x4 స్క్వేర్ కుందన్ అయితే స్టిక్ చేసేసుకోండి. మళ్ళీ మీకు అర్థమై ఉంటుందండి పార్క్ డిజైన్ అనేది. పైన 2 వచ్చాయి కాబట్టి మళ్ళీ కిందకు కూడా రెక్టాంగిల్ షేప్ అనేవి మళ్ళీ క్రాస్గా పెట్టుకోవాలండి. నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా అయితే పెట్టుకోవాలండి. ఒకసారి అయితే చూపిస్తున్నాను చూడండి, ఇలా పెట్టుకోవాలండి. మళ్ళీ వాటికి మిడిల్లో 3mm కుందన్ అయితే వస్తుందండి. సేమ్ అండి, మొత్తం ఇదే అండి డిజైన్ అంతా ఇలానే వస్తుందండి. మనకి మధ్యలో అక్కడక్కడ గ్యాప్ ఉంటే 3mm రౌండ్ కుందన్ అయితే స్టిక్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, పక్కన గ్యాప్ ఉంది కాబట్టి మనం 3mm రౌండ్ కుందన్ అయితే ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలండి. చూడండి ఒకసారి ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నానో ఈ విధంగా చేసుకోవాలండి. మళ్ళీ కింద కూడా గ్లూ అప్లై చేసుకొని మళ్ళీ రెక్టాంగిల్ కుందన్ పెట్టుకోవాలి. అటువైపు 4x4 స్క్వేర్ కుందన్ అయితే స్టిక్ చేసుకోవాలండి. ఈ క్లిప్ మొత్తం ఇదే ప్రాసెస్లో వస్తుందండి డిజైన్ అనేది. మీకైతే మొత్తం నేను టోటల్గా మొత్తం డిజైన్ అనేది వేసుకొని అయితే చూపిస్తానండి. ప్రాసెస్ మీకు తెలిసింది కదా, చూసారు కదండి. ఈ విధంగా అయితే వేసుకున్నానండి. మొత్తం డిజైన్ అయితే కంప్లీట్ అయింది. డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తానండి. నెక్స్ట్ నేను గ్రీన్ కలర్ థ్రెడ్ ర్యాప్ చేసిన టిక్టాక్ అయితే తీసుకున్నాను. దీనిపైన కూడా డిజైన్ వేసి చూపిస్తానండి. నేను చూపిస్తున్న విధంగా అయితే గ్లూని అప్లై చేసుకోండి. అప్లై చేసుకొని మనకి డ్రాప్ షేప్ కుందన్స్ చిన్న ఉంటాయి కదండి, స్మాల్వి, అవి అయితే తీసుకున్నాను. గ్రీన్ కలర్ అయితే తీసుకొని నేను చూపిస్తున్న విధంగా అయితే ఫస్ట్ పైకి ఒకటి పెట్టుకోండి, సైడ్స్కి 2 పెట్టుకోండి. ఈ విధంగా అయితే పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందన గ్లూ అప్లై చేసుకొని నేనైతే హాఫ్ మూన్ కుందన్స్ ఉంటాయి కదండి, ఎల్లో కలర్ హాఫ్ మూన్ కుందన్స్ అయితే తీసుకున్నాను. అవి కూడా మ్యాట్లో తీసుకున్నానండి. తీసుకొని స్టిక్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాని కిందన మళ్ళీ సేమ్ అంటే డ్రాప్ షేప్ కుందన్స్ 3 వస్తాయండి. పైకి కిందకి 2 అయితే వస్తాయండి. మళ్ళీ సేమ్ అండి దాని కింద కూడా గ్లూని అప్లై చేసుకొని మళ్ళీ అయితే మూన్ షేప్ కుందన్ అయితే పెట్టుకోండి. నేను చూపిస్తున్నట్టుగా చూడండి. ఒకసారి చూపిస్తున్నాను కదండి ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుంది. మళ్ళీ ఆ డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి పైన, వాటికైతే పైన అండి మళ్ళీ మూన్ షేప్ కుందన్స్ అయితే స్టిక్ చేసుకోవాలి. ఒకసారి అయితే చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను, చూస్తే మీకు చాలా బాగా అర్థమవుతుందండి చెప్పేదానికన్నా. ఈ విధంగా అయితే పెట్టుకోండి.
ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ పైన మనకి గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో అయితే నేను 4x4 స్క్వేర్ గ్రీన్ కలర్ కొందాన్ని అయితే స్టిక్ చేసుకుంటున్నానండి. ఒకసారి అయితే మీరు చూడండి నేను ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా అండి, సేమ్ అండి, ఇదే ప్రాసెస్ అండి కిందన కూడాను. సరే అయితే మీకు చూపిస్తాను చూడండి. మొత్తం ఇదే విధంగా డిజైన్ అయితే వేసుకొని చూపిస్తాను చూడండి. చూసారు కదండి, ఈ విధంగా అయితే వస్తుంది కింద వరకు. మనకి డ్రాప్ షేప్ కుందన్స్ ఉన్నాయి కదండి, వాటికి మిడిల్లో అయితే నేను గ్లూ అప్లై చేసుకుంటున్నాను అండి. చేసుకొని ఎల్లో కలర్ కుందన్ అయితే 3mm ఎల్లో కలర్ కుందన్ అయితే స్టిక్ చేసుకుంటున్నాను. మీరు చూడండి, మీకు అర్థమవుతుంది ఏ విధంగా స్టిక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా స్టిక్ చేసుకోవాలండి. మనకి 4 వచ్చాయి కదండి, 4 దగ్గర కూడా ఇదే విధంగా స్టిక్ చేసుకోవాలండి. అంతేనండి, డిజైన్ అయితే మనకి కంప్లీట్ అయిపోయిందండి. మీకు డ్రై అయిన తర్వాత అయితే చూపిస్తానండి. ఒకసారి ఫుల్గా డ్రై అయిపోయిందండి. డ్రై అయిన తర్వాత అయితే ఒకసారి చూడండి. ఆల్రెడీ నేను ముందుగా ఇంకొకటి అయితే చేసి పెట్టుకున్నానండి, మీకు చూపించడం కోసం ఇంకోటి చేశాను. అసలు చూడండి ఎంత బాగా వచ్చాయో, చాలా బాగున్నాయండి రెండు కూడాను. టిక్టాక్ క్లిప్స్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మనకి మంచి షైనింగ్ కూడా వస్తున్నాయండి. సరే చూడండి, నెక్స్ట్ ఇవ్వండి. ఇవి కూడా టూ చేసుకున్నానండి. ఆల్రెడీ ఒకటి చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా చాలా బాగున్నాయండి, మూన్ షేప్స్తో వచ్చాయి. ఇవి మన దగ్గర ఉన్న కలెక్షన్ అండి. ఇవి ప్లెయిన్గా వస్తాయండి మనకి. మీరు చూసినట్టయితే అవి అయితే ఫుల్గా వస్తుందండి వర్క్. ఇవైతే మనకి ప్లెయిన్గా వస్తాయండి, చాలా బాగున్నాయండి. ఒకసారి అయితే మీరు చూడండి, మీకే తెలుస్తుంది. థ్రెడ్ ర్యాపింగ్ కానీ, ఫినిషింగ్ కానీ, షైనింగ్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయండి. ఈ 5 pairs కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరైనా నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. కస్టమైజేషన్ అయితే అవైలబుల్గా ఉందండి. ఎవరికైనా కావాలంటే పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.